బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఆయన మంగళగిరిలో తలపెట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ముందస్తుగా నెల్లూరు బీసీవై పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకి చేరనున్నాయని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాలు భూ కేటాయింపులు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4వ రోజు రిలే నిరాహార దీక్ష సందర్భంగా వంతా వార్పుతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని, ఈ నిరసన కార్యక్రమం ఈ దీక్షలు చేపట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీల డిమాండ్లు నెరవేరుస్తారని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. 29 జిల్లాల్లో కూడా ఆయన పిలుపు మేర న్యాయమైన హక్కుల కోసం రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు మహిళలైతేనేమి, ఉద్యోగ సంఘాలైతేనేమి, యువత ఎన్నో ఉద్యమాలు చేసి చరిత్ర సృష్టించినటువంటి యువత అంతా కూడా ఉన్నారు. అయ్యా, మొదటగా ఇంకొక చిన్న విషయం, నేను ఈరోజు చూస్తా ఉన్నాం, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం అనేది కూడా నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అయ్యా, స్వేచ్ఛ అనేది లేదా? ఒకవేళ మీకు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీ గురించి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మీడియా పరంగా మీరు ఆయనకు ఒక హెచ్చరిక ఇచ్చి ఒక 2 రోజుల్లో నువ్వు దీన్ని తిరిగి వాపసు తీసుకోవాలని చెప్పాలి. అది కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌడీలాగా మీరు ప్రవర్తిస్తూ రాజకీయాలంటే, మీ పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పి 2 నామాలు పెట్టారు, నిలువు నామాలు, అయినా మీకు బుద్ధి రావట్లేదు. ఈ రోజు నేను యువతకు ఒకటేనండి, ఆ వైఎస్ఆర్ పార్టీ ఉండే యువతకైతేనే మహిళలకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా, మీ జీవితాలు నాశనం చేసుకొని ఆ పార్టీలో ఉద్యమాలు చేసి కేసులు కచేరీలు ఇరుక్కొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. ఈ రోజైతే ఈ న్యాయపరంగా ఇన్ని కుల సంఘాలు, ఇందాక కూడా ఒక డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు వచ్చి డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన కూడా తన మద్దతు కూడా ఈ యొక్క పార్టీకి తెలియజేయటం జరిగింది. మహిళలైతే ఉద్యోగ సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకి జిల్లా కమిటీ వాళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా ఈ పార్టీకి మద్దతు, న్యాయపరమైన కోరికల కోసమే వాళ్ళు తమ కార్యాలయం మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు అందరికీ కరపత్రాల ద్వారా సందేశాన్ని ఇచ్చి అన్ని వర్గాలను ఆహ్వానించి సింహగర్జన కార్యక్రమంలో బీసీల 3 కోట్ల మంది బీసీల గురించి 5 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. ఈ 5 డిమాండ్లను మార్చి 31వ తేదీ లోపల నిర్ణయం చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడువు కూడా ఇది ఇచ్చాడు. మార్చి 23వ తేదీ ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల కలెక్టర్లు కూడా కలిసి వినతి పత్రాల ద్వారా మరొకసారి 5 డిమాండ్ల గురించి ప్రభుత్వానికి తెలియజేయమని వినతి పత్రాలు కూడా అందించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే గత 4 రోజులుగా 29 జిల్లా కేంద్రాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ లోపల ఈ యొక్క 5 డిమాండ్లు, బీసీల 5 డిమాండ్ల మీద సరైన నిర్ణయం ప్రకటించకపోతే ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. ఆ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీల యొక్క ఆశలు, ఆకాంక్షలు, హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన జనాభా పరంగా వాటా గురించి మాత్రమే అడుగుతున్నాం. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారే చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులే పూర్తయిన వెంటనే మీకు బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. నేటికి కూడా అది కేవలం మాటలకు పరిమితమైందే కానీ ఇంకా చట్టం రూపంలో ప్రజలకు చేరలేదు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11 ఇంకా బీసీలు వాళ్ళ హక్కుల గురించి వాటి గురించి మేము పోరాడుతా ఉన్నాం అంటే అది నిజంగా బాధాకరం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు రేపు 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన ఒక ఎలక్షన్ కోసం పోవడం కోసం కాదు, ఆయన పార్టీ ఉనికి కోసం కాదు,
ఈ రోజు ఎలక్షన్లు కూడా దాదాపు 3 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ల గురించో ఇంకో దాని గురించో కాదు. నిజంగా బీసీలు ఈరోజు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలు లేకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రకటించిందో బీసీల చట్టం, రక్షణ చట్టం అని చెప్పి, ఇలాంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చెప్పిన చట్టాలు, మీరు చెప్పినవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయమని చెప్పేసి ఆయన ఏదైతే అడుగుతున్నాడో అన్ని కూడా సబబే, దానిలో ఎటువంటి పరిస్థితులు ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా కాస్తారం చేస్తా వచ్చిందంటే సాధ్యాసాధ్యాలు చూసుకొని ఏ విధంగా చేస్తారేందో. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిజంగా బాధాకరం, రామచంద్ర యాదవ్ గారు 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం నిజంగా బాధాకరం. ఒక బీసీగా నిజంగా బాధేస్తా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీలు వాళ్ళ హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్షలు లేదా రిలే నిరాహార దీక్షలు చేయడం నిజంగా బాధాకరం. దీనిలో ఒక విషయం ఏంటంటే మనకు గుర్తుకొచ్చేది, చిన్న ఒక ఉదాహరణ చెప్తా. రాముడు రావణాసురుడు యుద్ధం జరిగినప్పుడు దాదాపు 85 రోజుల పాటు జరిగితే 85 రోజుల తర్వాత రావణాసురుడు చనిపోతూ ఒక మాట చెప్పాడు రాముడికి, నా ఓటమికి కారణం, నా చావుకి కానీ నా ఓటమికి కారణం నాలో కుటుంబం ఐక్యత లేకపోవడం, నీ గెలుపుకి కారణం నీ కుటుంబంలో ఐక్యత ఉండడం. ఇదే విషయం ఇక్కడ బీసీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీలైనా ఉండనండి, ఎక్కడైనా ఉండనండి, ఒక బీసీ సమస్యలు వచ్చినప్పుడు బీసీలు అందరూ కూడా సంఘటితంగా ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకున్నట్లయితే వాళ్ళు ఒక చట్టం చేసేదేంటి.